గుడివాడలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నానికి నిరసన సెగ తగిలింది. కొడాలి నానికి సమస్యలు స్వాగతం పలికాయి. మంచినీళ్లు అందడం లేదని, ఇళ్ల పట్టాలు రాలేదంటూ ప్రజలు ఆయన్ని ఎక్కడికక్కడ నిలదీశారు. 5 నెలలుగా తాగునీరు రావడం లేదంటూ నానిను గుడ్ మ్యాన్ పేట మహిళలు ప్రశ్నించారు. ఎవరు చెప్పలేండి. ట్యాంక్ పక్కనే ఉంది కదా. ఈ రోడ్డు ఏం రోడ్డు అంటారమ్మా? 10 పట్టాలు ఆగిపోయాయి. మా పిల్లలకు పట్టాలు రాలేదు, ఇవ్వలేదండి. వచ్చినాయి కూడా రాకముందు పెట్టినప్పుడు జనవరి నెల ఇస్తామని, జనవరి నెల కాడ నుంచి ఇస్తామని తిరుగుతున్నాం. 10 పట్టాల దాకా అయిపోయాయి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తేనేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్కి పంపించారు సార్. అదే రాళ్ళు నేను కలెక్టర్ని చాలా సార్లు అడిగా. రాళ్ళు వేసి చెప్పాలి. పట్టాలు సచివాలయం ఉన్నా కూడా ఇవ్వట్లేదు సార్. అదేంటి అక్కడికి ఎక్కడికి చూస్తున్నారు. రాజేష్ గారికి తెలియజేసాం. కాదు ఇప్పుడు అయ్యి చూపించారు, ప్లాట్లు చూపించారు. పట్టాలే చేతికి ఇవ్వలేదు సార్. మాకు జనవరి నెలలో ఇస్తామన్నారు. జనవరి నెల శశిభూషణరావు గారికి కూడా వెళ్ళి కలిసాం సార్. వెళ్ళమంటే అక్కడ కూడా వెళ్ళాం సార్. ఆర్టీ గారు మేడం, ఇప్పుడు మనం ఇళ్ల పట్టాలు రాళ్ళు వేయలేదని కొన్ని ఆపినట్టున్నారు కదా. అవునమ్మా, అవి ఇప్పుడు ఇచ్చేవచ్చుకమ్మా పట్టాలు పార్ట్ డేట్లో. ఏం లేదమ్మా. అవునా, పార్ట్ డేట్ వేసి ఇచ్చేవచ్చుకమ్మా. మేము ఇచ్చేస్తాం అన్నమాట. సరే, మీ కలెక్టర్ గారిని పంపించేసినట్టున్నారు. ఓకే అమ్మా. సార్ వాళ్ళు వెళ్ళమన్న సాటి కల్లా మీకు అసలు మీరేమిటి 10 పట్టాలు మీకు కొత్తవి. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు సార్. అంటే ఆర్డర్ ఇచ్చారు కానీ అక్కడ రాళ్ళు పాతి వాట్సాప్ కాల్ చేస్తానండి. మామూలు కాల్ చేశాను. సార్ మాట్లాడతా, వీలైతే వీలైతే కాదు సార్. ఇప్పించాలి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా. మీరు ఏముంది సార్, మరి ఇప్పుడు మీరే అమల్లో ఉన్నారు కదా సార్. నేను నిల్చుంటాం. జాబ్ గడిపి చేశారు సార్. జాబ్ గడిపి వాలంటీర్ జాబ్ చేశారు. గొడవకి ఎన్ని సార్లు తిప్పారు సార్ వాళ్ళందరూ. సార్ ఒక లంచం తీసుకున్నట్టు పొగరు చేసింది సార్. నేను ఈ లైన్ చేస్తాను, ఆ లైన్ మా అక్క చేసింది. అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు. తీస్తారు సార్. సంవత్సరం సార్, కరెక్ట్ గా ఏప్రిల్ నెలకి సంవత్సరం. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి తమ్ము లేదండి. ఈ అమ్మాయిదే ఉంటది. మాదే ఉంది సార్. లేదు ఇప్పుడు వేయట్లేదు కానీ వాళ్ళ మనిషి లేనప్పుడు తమ్మేసి ఇవ్వాలి కదా. వాలంటీ ఆమెది లేదు అంటున్నారు. నాది ఇప్పుడు లేదమ్మా అని చెప్పారు. ఫ్యామిలీ గొడవ కోసం అసలు మమ్మల్ని ఎంత పెట్టారంటే అలా పెట్టారు సార్. అంటే మీరంటే మాకు చాలా అభిమానం అండి. నాని గారు అంటే గుడ్మీర పేటలో చాలా అభిమానం. అసలు ఈ గుడ్మీర పేటలో వేసుకోవాలంటే సగం పేట మాదే. దీకే ఎక్కడ ఓట్లు మరి చేశారు. మా పాలన నాకు తెలియకుండా జరిగిపోతుంది.
అయిపోయినాక చెప్తుంటాను. నీ దాకా రానివ్వట్లే మరి వాళ్ళు. నేను పొద్దున్నే ఇంటికాడ సత్తాక పొద్దున్న 10:30 దాకా ఇంటికాడ ఉంటా. ఎవరు వచ్చాం సార్, మేము వచ్చాం కదా. మీరు ఎక్కడికి సరే సార్, ఇది మా అమ్మ ఏళ్ళకి జాబులు చూడండి. ఇద్దరికి తీసుకు అదిగోండి ఆయన ఆ బాబాయ్ వాళ్ళిద్దరికి చెప్పాను సార్ నేను. ఆ బాబాయ్ 6 నెలలు తిరిగారు సార్ ఇప్పడానికి. మరి తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు, ఇంకా రావటం మానేశారు. మా మేనత్త సార్, నేను ఆవిడ మేనకోడలు. ఏదో ఫ్యామిలీ విషయం, ఫ్యామిలీ గొడవ, ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం. ఫ్యామిలీ ఫ్యామిలీ చూసుకోవాలి. ఇడిపోయాను సార్, వాళ్ళు బాగానే ఉన్నారు. మా 5 అన్న తమ్ముళ్ళు, మా కాళ్ళు ఇడిపోయారు. మా 2 కోళ్ళకి నేను ఇప్పిస్తా. ఇప్పుడు మీరు ఇపోతే నేను మాత్రం ఊరుకోవాలి సార్. కంప్లైంట్ పెట్టారు సార్. ఎవరో కాదు బంగారీ వాళ్ళేనండి. నేను ఇప్పిస్తా. ఎవరో కాదు బంగారీ వాళ్ళే. మొన్న ఇప్పుడు కలిసి తిరిగారుగా.